सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वाभीष्टसिद्धिरस्तु राजद्वारे राजमुखे सकलकार्य अनुकूल्यदेव प्रसादं शिरसा गृह्णामि। మండపానికి చుట్టూ కాగితం మీద చుట్టూ 8 అంకెలు వేశారు విడివిడిగా. 1 దక్షిణం దగ్గర 3వ నంబర్ ఉంటుంది చూసుకోండి. అలాగే పశ్చిమ 2, 3 శంకారదండాంబుజహస్తమాజ్యం విభ్రాజతం కౌస్తుభమాలికాభ్యాం గోక్షీరవర్ణం హృది సత్య పూర్వం నారాయణం నవమి రమాసమేతం. రాజమహేంద్రపట్నం ఆర్యాపురంలో గోదావరి తీరంలో వేంచేసినటువంటి అత్యంత పురాతన ఆలయమైన రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ సన్నిధానంలో కార్తీక మాసము పౌర్ణమి మహాపర్వదన కాలాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క ఆలయంలో ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క సుప్రభాతము అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా ఉదయం 8 గంటల నుంచి 100 మంది భక్తులు విశేషమైనటువంటి సంకల్పం చేత స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత కార్యక్రమాలు ఆచరించి అందరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నక్షత్రమాల దీపారాధన కార్తీక దీపారాధన కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరపబడుతున్నాయి. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కనుక భక్తులందరూ కూడా కార్తీక మాస మహాపర్వదన కాలంలో స్వామివారి యొక్క సత్యనారాయణమూర్తి యొక్క వ్రతాలని ఒక్కసారి ఆచరిస్తే 1,000,000 సార్లు ఆచరించినటువంటి పుణ్య ఫలితం అనుగ్రహింపబడుతుంది అని చెప్పి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి విధంగా అందరూ కూడా వ్రత కార్యక్రమాన్ని ఆచరించి ఒక్కసారి స్వామివారిని దర్శించి పునీతులు కావలసిందిగా అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన రాజమండ్రి ప్రధానికానికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే మన ఆర్యాపురంలో గల శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో మా కమిటీకి బాధ్యతలు వహించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా ఈరోజు సుమారు 150 మంది దంపతులతో కార్తీక మాస సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం జరగడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే నగర కమిటీకి పెద్దలు శ్రీ గణకృష్ణ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే నమ్మకంతో మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్థానిక ఈఓ గారిని అలాగే గుడి సర్పంచం అందరూ కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి కూడా మీ అందరి సహకారం కోరుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.